ఇరాన్ సపోర్ట్ ఎప్పుడైతే వీక్ అయిపోయిందో బషర్ ప్రభుత్వం పతనం కాక తప్పలేదు. సహజంగా ఏదైనా దేశంలో అంతర్యుద్ధం జరుగుతున్నా, రెబల్స్ రెచ్చిపోతున్నా, ప్రభుత్వాలు పడిపోతున్నా భారత్ సైలెంట్గా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. మరి సిరియాలో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఏ రకంగా వ్యవహరించవచ్చు, వైఖరి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మొదలు మీరు చెప్పిన ఇంట్రొడక్షన్ నిజం కాదు. మనమేం తటస్థంగా లేము. బంగ్లాదేశ్లో తటస్థంగా ఉన్నామా? పక్కనే జరిగిన పరిణామం ఉంది కదా. ఏం చేసింది లేదు. మన ఏం చేయడం ఏంటి? షేక్ హసీనాకి ఆశ్రయ వేయడం అంటే తటస్థంగా ఉండడం అవుతుందా? సో మీకు మనం లెట్స్ నాట్ మేక్ రాంగ్ కంక్లూషన్. సో ఎక్కడ ఘర్షణలు జరిగినా భారతదేశం తటస్థంగా ఉంటాం అనేది నిజం కాదు. శ్రీలంక ఎగ్జాంపుల్ మీకు శ్రీలంకలో కూడా తటస్థంగా వెళ్ళాము. ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించాం. దానికి చాలా హిస్టరీ ఉంది. శ్రీలంకలో కూడా శ్రీలంకలో ఏమి తిరుగుబాట్లు జరగలేదు కదా. శ్రీలంకలో మిలిటరీ తిరుగుబాట్లు జరిగాయి. శ్రీలంకలో ఎలక్షన్ జరిగి అక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుక్ కుమార్ దిశనాయక్. మనం ఎట్లా జోక్యం చేసుకుంటాం? సో మీకు మాల్దీవ్స్లో ప్రభుత్వం పతనం అయితే ఇండియన్ ఆర్మీ పోయి కదా అక్కడ మాల్దీవ్స్ ప్రభుత్వాన్ని కాపాడింది. ఇండియన్ ఆర్మీ ఎంటర్ అయి ఉండకపోతే మాల్దీవ్స్లో ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం నిలబడేది కాదు. ఇప్పుడు అందుకే లేటెస్ట్గా వచ్చిన అధ్యక్షుడు ఫిట్ ఇండియా, ఇండియా వెళ్ళిపోవాలి అనే నినాదంతో గెలిచాడు. మళ్ళీ ఈ మధ్య కొద్దిగా మార్పు వచ్చింది. అందువల్ల భారతదేశం ఎప్పుడూ కూడా తటస్థంగా లేదు, రాంగ్ అది. సో మనం ఇండిపెండెంట్గా మన స్ట్రాటజిక్ మీకు అందుకే బంగ్లాదేశ్ ఉదాహరణ చెప్పాను, మాల్దీవ్స్ ఉదాహరణ చెప్పాను, శ్రీలంకలో ఆ సివిల్ వార్ జరుగుతే ఈ విషయంలో కూడా భారతదేశం యాక్టివ్గానే పోయింది. దానికి కదా రాజీవ్ గాంధీ మా ఎల్టీటీ దాడుల్లోనే కదా చనిపోయింది. సో అందువల్ల ఇక్కడే కదా ఈవెన్ నేపాల్ పరిణామాల్లో కూడా మనం తటస్థంగా వెళ్ళాము. ప్రతి సందర్భంలోనూ మన ఇంట్రెస్ట్లను మనం కాపాడుకున్నాం. సో అందువల్ల ఎప్పుడూ తటస్థంగా లేము, ఉండము కూడా. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉండడం వేరు, తటస్థంగా ఉండడం వేరు. అందువల్ల మీకు బంగ్లాదేశ్ పరిణామాల్లో మనం ప్రత్యక్షంగానే షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చాం. ఇవాళ బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చిన వారికి అభ్యంతరమే అది కదా. మీరు షేక్ హసీనాకు మద్దతు ఇచ్చారు, తటస్థంగా ఉంటే మనం మీరు జోలికి ఎందుకు వస్తారు? రానే రాదు. అసలు మీకు బంగ్లాదేశ్లో అసలు ఇండియా మీద వ్యతిరేకత ఉండడానికి అవకాశం లేదు మనం తటస్థంగా ఉంటే. మనము ఒక రోల్ ప్లే చేసినప్పుడే అక్కడ పొలిటికల్ ఫోర్సెస్ డివైడ్ అవుతాయి. ఇప్పుడు నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, మాల్దీవ్స్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, మనం రోల్ ప్లే చేసినాకనే మనకు అనుకూలంగా ఒక సెక్షన్, మనకు వ్యతిరేకంగా ఇంకో సెక్షన్ ఎమర్జ్ అయింది. అందువల్ల మనకు రష్యా యుక్రెయిన్ వార్లో మనము ఒక రకంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసిన మాట నిజం. ఎందుకు మెయింటైన్ చేస్తామంటే అది మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఇప్పుడు రష్యా మనకు మిత్రదేశం. సో రష్యాతో మనకు లాంగ్ స్టాండింగ్ డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. సో మీకు ఉక్రెయిన్తో కూడా మనకు సంబంధం. అందువల్ల మనం వార్ను సపోర్ట్ చేయలే. అదే సమయంలో అమెరికా విధించిన ఆంక్షల్లో కూడా మనం అంగీకరించలేదు. ఎందుకంటే మనకు అమెరికాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, రష్యాతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందువల్ల రెండు సూపర్ పవర్స్ స్ట్రాటజిక్గా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకోవడం వేరు. ఆ రెండు సూపర్ పవర్స్తో మనకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు స్టాండ్ తీసుకోవడం వేరు. జనరల్గా వచ్చే పరిణామాల్లో మన స్టాండ్ తీసుకోవడం వేరు. అందువల్ల మీకు రష్యా ఉక్రెయిన్లో మనం స్టాండ్ తీసుకోలేదు, నిజమే. ఆఫ్ఘనిస్తాన్లో మనమేం తాలిబాన్ ప్రభుత్వాన్ని సమర్థించలేదు, తాలిబాన్లను ఏనాడు కూడా భారతదేశం వెల్కమ్ చేయలేదు. మన ప్రమేయం లేకుండా తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో